ఆనందం వస్తే ఎక్కువగా కీర్తనలు పాడుకుంటారా, సినిమా పాటలు పాడుకుంటారా? మీకు ఇష్టమైన హ్యాపీగా ఉన్న మూడ్ ఉన్నప్పుడు ఏం పాడతారు? బాధపడితే ఏ పాడతారు? బాధపడితే సింగర్స్ ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేసేది సాంగ్స్ తోనే కాబట్టి. సో ఇప్పుడు మూడ్ బట్టి మ్యూజిక్ ఉంటుంది మా డెఫినెట్లీ. స్పీకర్లో మ్యూజిక్, బ్లూటూత్లో స్పీకర్ పెట్టుకొని మ్యూజిక్ వింటూ ఉంటాను. బట్ ఐ థింక్ వెన్ ఐ ఫీల్ వెరీ లో, ఈ మధ్య నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఐఎమ్ సింగింగ్ కామాక్షి అని ఒక ఆటతాళ వర్ణం ఎక్కువ పాడుకుంటున్నాను. అవునా? అది చాలా కష్టం, అది చాలా కష్టం, కష్టమైన అటతాళ వర్ణం. ఎగ్జాక్ట్లీ. సంగీతం తెలిసిన ప్రతి ఒక్కరు అమ్మో అటతాళ వర్ణమా అంటారు. స్వరజతి ఎక్కువ పాడుకుంటున్నాను ఈ మధ్య. కామాక్షి అంబా కంచి కామాక్షి అంబా అనుదినము మరువకనే నీ పాదములే దిక్కనుచు నమ్మితిని శ్రీ కంచికా మాక్షి అంబా. సూపర్ సూపర్ సూపర్. సో ఇది ఎక్కువ పాడుకుంటా వెన్ ఐ ఫీల్ లో. ఈ మధ్య ఎక్కువ ఆనందం లోలో ఉన్నప్పుడు ఇది పాడతారు. ఇది పాడుకుంటా. హ్యాపీ మూమెంట్ లో ఏం పాడతానో నాకే తెలీదు. అంటే ఏది పడితే పాడతా. ఇంగ్లీష్, తెలుగు, హిందీ, తమిళ్ అన్ని రకాలు పాడతా. బట్ ఐ థింక్ హ్యాపీగా ఉన్నప్పుడు ఎక్కువ నేను పాడుకునే పాటలు ఏఆర్ రెహమాన్ పాటలు, ఇళయరాజా గారి పాటలు. ఇళయరాజా గారిది ఇష్టమైన పాట? ఇళయరాజా గారి చాలా ఉన్నాయి, బట్ వెంటనే నాకు ఇప్పటికిప్పుడు గుర్తొస్తుంది పాట ప్రతిదినం నీ దర్శనం మరి దొరకునా క్షణ క్షణం నీ అర్చనం ఇక జరపనా నిన్ను చూడలేని రోజు నాకు రోజు కాదు. ఇది చాలా ఇష్టం. ఇది హాంట్ చేస్తుంది ఈ సాంగ్ చాలా. ఫస్ట్ పాడితే ఇంకా ఆ రోజంతా అదే పాడుతూ ఉంటాం మనం. ఒకసారి మొదలైతే ఇప్పుడు మీరు పాడారా, నేను తర్వాత అంతదే పాడుతూ ఉంటాను. ఇది ఐ అగ్రీ. చాలా మంచి పాట. అండ్ ఇదే సినిమాలో ఇంకో పాట ఉంది, నేను తలచి చూసి, వంశీ గారి సినిమా, అనుమానాస్పదం. హంసానందిని.